అందరికీ నమస్కారం. నేను మీ గీత రచయిత కృష్ణకాంత్. చీకటే చాలదా నాకు నాగేశ్వరి గారు చెప్పిన సందర్భం వేరే అనమాట. ఈ కథని ఇంకా పెద్దదిగా విస్తరిస్తున్నప్పుడు ఈ పాట సెకండ్ పార్ట్ లోకి వెళ్తుంది అని చెప్పారు. సో ఈలోపు ఈ పాటలో అశ్వత్థామ గారు ఇది టైటిల్ సీక్వెన్స్ లో అశ్వత్థామ పాడుతున్నట్టు సందర్భంలో అన్నట్టుగా చెప్పారు. కృష్ణుడు ఎప్పుడు వస్తా అన్నాడు, ఇప్పుడు దానికి అశ్వత్థామ చేయాల్సిన పని ఏంటి, కథ పూర్తిగా చెప్పి అశ్వత్థామ గురించి, అశ్వత్థామకి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం గురించి చెప్పి, ఈ శాపం ఇంకా ఎన్ని యుగాలు, ఈ యుగాంతం అయిపోవస్తుంది, పాపాలు ఇలా పెరిగిపోయాయి, అయినా నువ్వు ఎప్పుడు వస్తావు, వెలుగు ఎప్పుడు వస్తుంది, కలికాలంలో ఇంత పాపం పెరిగింది, అయినా కలి ఎక్కడో అక్కడ జన్మించే ఉంటాడు, ఆ కలిని సంహరించడానికి కలికి అవతారంలో, శంబలంలో కలికి అవతారంలో పుడతాడని చెప్పి అయినా ఇంకా రావట్లేడు, ఎందుకు ఈ ఆలస్యం అన్న సందర్భం కాబట్టి మరచితివేమో మాటని మొదటి లైనే వెలుగు ఎప్పుడు వస్తుంది అన్న దాంతో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా చీకటే చాలదా అని మొదలు పెడదామని చెప్పి చీకటే చాలదా. బట్ థియేటర్లో చూసినప్పుడు ఆ యుఫోరియా తర్వాత ఈ పాట రావడం ఒక చాలా అలాంటి స్పెక్టాక్యులర్ విజువల్స్ నేనైతే ఊహించలేదు. ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నేను సాహో దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇది 4వ సినిమాకి వర్క్ చేస్తున్నాను. ఇంకోటి నేను ప్రభాస్ ఫ్యాన్ అవ్వడం కూడా నాకు ఎప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుందన్నమాట. ఒక ముఖ్యమైన సందర్భంలో వచ్చే పాట పార్ట్ 2లో ఉండబోతుంది. సో దానికోసం ప్రపంచానికి ఎప్పుడు వినిపించాలని ఆతృతతో ఎదురు చూస్తున్నాం. సో నాగేశ్వరి గారు తొందరగా పార్ట్ 2 అనౌన్స్ చేసి తొందరగా ఫినిష్ చేసి సినిమాను మన ముందుకు తెస్తారని ఆశిద్దాం.